రవి గారు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనిజులా మీద దాడి చేశాక ఇండియా నుంచి వచ్చిన వ్యాఖ్యలు చాలా మందిని నిరాశపరిచాయి. అలాగే ట్రంప్ కూడా ఇండియా నన్ను ఇంకా చాలా సాటిస్ఫై చేయాలి అది ఇది అన్నట్టుగా మాట్లాడారు ఆయన. దానికి తగ్గట్టు ఇంకో అమెరికా రిప్రజెంటేటివ్ మోడీ ఒకసారి మాట్లాడుంటే సరిపోయేది, తారీఫ్లు పెరిగేవి కాదు అన్నట్టుగా ప్రకటించారు. ఏంటి సార్ ఇవన్నీ? ఇదంతా చాలా స్పష్టంగా అమెరికాను చాలా తీవ్రంగా నిరసించాల్సిన, ఖండించాల్సిన సమయంలో మోడీ ప్రభుత్వం చాలా మెతక వైఖరి, ఇంకా చెప్పాలంటే ఒక విధంగా లోబడిపోయిన విధేయత ప్రదర్శించిందన్న అభిప్రాయం ప్రపంచం అంతా ఏర్పడింది. వెనిజులాలో చాలా దుర్మార్గంగా సిఐఏని ప్రయోగించి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో ఆయన భార్యను తీసుకొని వచ్చి, వాస్తవంగా ఎవరో దొండగులను తీసుకొచ్చి కోర్టు మీద పెట్టి విచారిస్తుంటే దాన్ని నిరసించాలి కదా. బ్రిక్స్ దేశాలు అంటారు కదా, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. బ్రిక్స్ దేశాల కూటమికి మోదీ అధ్యక్షుడు, అంటే భారతదేశం ఇప్పుడు అధ్యక్ష స్థానంలో ఉంది. మిగిలిన 4 దేశాలు ఖండించేదాన్ని, ఒక భారతదేశం మటుకు ఖండించలేదు. బాగా ఆలస్యమైన తర్వాత వీఆర్ డీప్లీ కన్సర్న్ ఫర్ వెనిజులన్ పీపుల్ అని ఒక ప్రకటన చేశారు. అది కూడా వెనిజులా ప్రజల కోసం, నాట అధ్యక్షుడి కోసం కాదు, ఇంకో విధానంగా కాదు. అందుకని భారతదేశం గతంలో కూడా ఇజ్రాయెల్ గాజాలో చేసినప్పుడు కూడా మోదీ మౌనం పాటించడమే కాదు, ఇజ్రాయెల్తో మనం చాలా సంబంధాలు పాటిస్తూ వస్తున్నాం. ఇలాంటి సమయంలో వెనిజులాలో ఇంత పచ్చిగా ఆ దేశ అధ్యక్షుడిని అపహరించకపోతే కూడా వెనిజులాకు మనకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు అధ్యక్షురాలైనటువంటి ఆ రోడ్రిగస్ భారతదేశానికి 3 సార్లు వచ్చింది. మదురో కూడా రావడానికి ప్రయత్నించాడు. అటువంటి సంబంధాలు అన్నున్న ఆయన్ని పట్టుకుపోతే స్పందించకపోవడంతో భారతదేశ ప్రతిష్టకు అలీనోద్యమ వ్యవస్థాపక దేశం కదా మనది, కొంచెం భంగం ఏర్పడింది. ఇది చాలదు అన్నట్టుగా యూరోపియన్ యూనియన్ కూడా ఖండించింది ఆయన మిత్ర దేశాలకు. పక్కనే ఉన్న కొలంబియా కూడా ఖండించింది, చిన్న చిన్న దేశాలు. అది కాకుండా ట్రంప్ ఇప్పుడు క్యూబాను ఆక్రమిస్తాను, కొలంబియాను ఆక్రమిస్తాను, ఇరాన్లో అల్లర్లు జరుగుతున్నాయి, ఇరాన్ను నేను ఆక్రమిస్తాను, యెమెన్ను నేను పెద్ద ఒక దండకం పట్టుకొని తిరుగుతున్నాడు ఆయన. ఇలాంటి సమయంలో భారతదేశం మౌనం, మెతక వైఖరి, పరోక్షంగా లోబడి ఉండటం ఎవరికి సంతృప్తి కలిగించలేదు. ఇది కాకుండా మన దేశానికి సంబంధించిన సమస్య టారిఫ్లు చాలా విపరీతంగా పెంచాడు. ఎందుకు? మనం రష్యా దగ్గర చమురుకుంటున్నామని. రష్యా దగ్గర మనం చమురుకుంటే దాని గురించి మాట్లాడడానికి వీడియోడు. రష్యా భారతదేశానికి ఎప్పటి నుంచో చాలా సన్నిహితమైన మిత్ర దేశం. పైగా రష్యా దగ్గర చమురు కొనడం వల్ల వాళ్ళకు రూబుల్స్లో పే చేయొచ్చు. చైనా, రష్యా, ఇండియాలతో పాటు ఇరాన్ కూడా మాటకు వస్తాయి. వెనిజులాలో ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు ఉన్నాయి. సో వెనిజులా కూడా చైనా కరెన్సీలో, రష్యా కరెన్సీలో చెల్లింపులు మొదలుపెట్టి ఒప్పుకుంటుంది. సో ఇది ఒక చిన్న రింగ్ లాగా తయారైంది. పెట్రో డాలర్లు అంటారు చూడు, పెట్రో వ్యాపారం మొత్తం డాలర్లలో జరగడం వల్ల అమెరికాకు బోలెడు లాభం. కానీ ఈ కొత్త పరిస్థితి వెనిజులా మీద దాడికి అదొక పెద్ద ప్రధాన కారణం. ఈ పెట్రోల్ డాలర్లకు గండి ఏర్పడితే అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. భారతదేశానికి రష్యాకు మధ్యలో ఎప్పుడో రూబుల్ ట్రేడ్ ఉంది. కాబట్టి ఇప్పుడు రష్యా దగ్గర మనం చమురు తెచ్చుకోవడం అన్నది అమెరికాకు పూర్తిగా మింగుడు పడలేదు. మా దగ్గర కొనాలి, ఎక్కువ ధరకు కొనాలంటే దానికి కూడా సిద్ధపడింది మోదీ ప్రభుత్వం. కానీ వాళ్ళు సంతృప్తి చెందలేదు. వెనిజులా కూడా అయిన తర్వాత రష్యా దగ్గర చమురు మీరు ఆపకపోతే మేము మీ మీద టారిఫ్లు పెంచుతాము అంటే, మోదీ చాలా మంచివాడే, ఈజ్ ఎ వెరీ గుడ్ గై. ఆయన భాషలో చెప్పాలంటే మోడీ ఈజ్ ఎ గుడ్ గై. హీ వాంట్ టు సాటిస్ఫై మీ, బట్ అన్లెస్ హీ టేక్స్ మెనీ మోర్ స్టెప్స్ హీ కాంట్ సాటిస్ఫై మీ. ఐ మే హ్యావ్ టు లెవీ టారిఫ్స్ అన్నాడు. ఎంత ఒక దేశాధినేత, అందులో భారతదేశం లాంటి పెద్ద దేశం యొక్క నాయకుని గురించి ట్రంప్ అంత కేర్లెస్గా మాట్లాడితే మన దేశం నుంచి స్పందనే లేదు. ఏమంటారంటే మన వాళ్ళు మా లావాదేవీలు, మా వ్యాపారాలు, మా దేశ ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటాయి, ఇంత మించి ఒక్క మాట కూడా చెప్పలేదు. సో ఈ నేపథ్యంలో రష్యా, చైనా గట్టిగా అడ్డం తిరిగిన తర్వాత సహజంగా ట్రంప్కు చైనాను, రష్యాను టార్గెట్ చేసి ఇవన్నీ చేస్తున్నాడని కూడా చాలామంది అభిప్రాయం ఉంది. ఆ రెండే అడ్డం తిరిగేసరికి ఆ కోపం భారతదేశం మీద చూపించి మన దేశానికి 500% టారిఫ్స్ పెంచాడు. మన సరుకులన్నిటి మీద, నాట్ ఆయిల్.
మనం వాళ్ళ దగ్గర ఆయిల్ కొంటున్నాం కాబట్టి మనం అమెరికాకి ఎగుమతి చేసే సరుకుల మీద 500% టారిఫ్ పెంచాడు, 5 రెట్లు, అంతే కదా. దీనివల్ల మన దేశంలో ఉత్పత్తిదారులు, మన వ్యాపారులు, మన ఎగుమతి అన్నీ దెబ్బతినిపోతాయి. ఇంతటితో ఆగకు. మరి ఎందుకంటే ఇది అన్యాయం కదా, మోదీ ట్రంప్ మంచి స్నేహితులు కదా అంటే అమెరికా వాణిజ్య శాఖ ప్రతినిధి మాట్లాడుతూ ఏం చేస్తామండి, ట్రంప్తో మోదీ ఒకసారి ఫోన్ చేసి చెప్తే సరిపోయేది కదా, లేనందువల్ల ఇలా జరిగింది అన్నారు. అంటే ట్రంప్ వాణిజ్య చర్చలు ఎవరు చేస్తారు? వాణిజ్య కార్యదర్శి, మంత్రులు చేస్తారు. ప్రధానమంత్రి ప్రతిసారి అధ్యక్షుడికి ఫోన్ చేసి బతిమాలల్లా. ఆ మాట అనడానికి మనకు ధైర్యం లేదు. మన అధికారులు ఇప్పుడు ఏం చెప్తున్నారు? కాదు ఇది సరికాదు, 8 సార్లు ఫోన్ కాల్స్ చేసుకున్నారు, మేము అనేక విధాలుగా కమ్యూనికేట్ చేస్తుంటాము, అందుకని ట్రంప్కు ఫోన్ చేయకపోవడం ప్రధాన సమస్య కాదు. ఇంతే వివరణ. అంతేగాని అసలు మేము ఎందుకు ఫోన్ చేయాలి ట్రంప్కు, మా దేశానికి గౌరవం లేదా, అన్ని చోట్ల ఖండిస్తున్నాం అనే దమ్ము లేకపోయింది. ఇది చాలా మన ప్రతిష్టకు చాలా కళంకం కలిగించింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో కూడా, ఐక్యరాజ్య సమితి కూడా ఈ వెనిజులాలో దురాక్రమణ తలదూర్చడం సరికాదని కూడా వాళ్ళు, గుటెరస్ అనే ఐరాస ప్రధాన కార్యదర్శితో సహా అందరూ చెప్పారు. మరి అటువంటిప్పుడు భారతదేశం ఒక మాట అంటే అయిపోయిందండి. కాబట్టి తప్పకుండా ఇది భారతదేశానికి చాలా చిన్నతనం కలిగించినటువంటి ఒక చర్య. ఆయనేమో వీరంగం తొక్కుతుంటే మనమేమో విధేయంగా ఉన్నాము. ఇంత చేసినా ఆయన భారతదేశాన్ని మన్నిస్తాడని ఏం గ్యారంటీ లేదు. ఏ సమయంలోనే ఇప్పుడు ఈ రోజు కూడా ఆయన పాకిస్తాన్ ప్రధానమంత్రిని విపరీతంగా పొగుడుతున్నాడు. పాకిస్తాన్ ప్రధాని చాలా తెలివైనవాడు, చాలా మంచివాడు అని. అంతేకాకుండా భారత్ పాకిస్తాన్ల మధ్య నేనే పరిష్కారం చేశానని కూడా చెప్తున్నాడు. సో మొత్తం మీద వెనిజులాను ఆక్రమించి అవి చేసిన వ్యక్తి, ఇతరులను బెదిరిస్తున్న వ్యక్తి భారతదేశం నాకు లోబడే ఉంటుంది, ఉండాలి అనే ఒక దురహంకారపూరితమైన వైఖరి ప్రకటిస్తుంటే దాన్ని సూటిగా ఆక్షేపించడానికి, ఆగ్రహం వ్యక్తం చేయడానికి విశ్వగురువు, అందుకే నేను ఎక్కడో అన్న విశ్వగురువు కాదు ట్రంప్ శిష్యుడని, ఈ విశ్వగురువు అనే ఆయన వెనకాడుతున్నాడు. అదే బాధాకరమైన అంశం. రైట్ సార్.